అటువంటి చోటిలో నువ్వు ఎలా ఆశీర్వదించబడతావు? ప్రియమైన దైవజనం, దేవుని ప్రజలారా, పద్ధతులు మార్చుకుని మనం యెహోవా యందు భయము కలిగి భక్తి కలిగి ఉండాలి. ఒక్కరోజు మందిరం మానుకున్నాం, 2 రోజులు ఎల్లబుద్ధి కాదు, నీకు 3 రోజులు ఎల్లబుద్ధి కాదు. లోకం నీకు ఆకర్షింపబడుతుంది, లోకానికి నువ్వు దగ్గర అయిపోతావు. మందిరం అంటే నీకు చిరాకు వస్తుంది, ప్రార్థన అంటే ఎక్కదో, మోకరించి ప్రార్థన చేయలేవు, మందిరం మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే మందిరానికి దూరం అవుతూ ఉన్నావో అపవాదిగాడు నిన్ను మంచిగా పట్టుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వాడు నీకే హాని చేయడాడు, ఎందుకంటే ఆడు మనిషి కదా నువ్వు. అర్థమైంది నీకు? శ్రమలో ఇబ్బంది ఎవరికి వస్తాయి తెలుసా? ప్రభువుని నమ్ముకున్నవాడికి వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆడి క్రియలలో ఉండవు, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావు కనుక నీ మీద వాడు దాడి చేస్తూ ఉంటాడు. అయితే ఇదే సమయంలో ప్రభు కాపాడుతూ ఉంటాడు నిన్ను. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపెట్టుకో, రెప్పపాటున అపాయము లో నుండి నేను తప్పించి దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. నా పిల్లల్ని తీసుకొద్దామని మొన్నటి వారం ఆటో మీద వెళ్తా ఉన్నాను, నడుపుకుంటూ వెళ్తా ఉన్నాను. కరెక్ట్గా ఆ సినిమా హాల్ దగ్గర బస్ స్టాండ్ దాటిన తర్వాత నేను బాగానే ఉన్నాను, నిద్రపోవట్లేదు. అమాంతంగా నా కళ్ళు రెప్పపడ్డాయండి. నా ప్రక్క నుంచి వెళ్ళింది మినీ వ్యాన్. తక్కువ మెలకు వచ్చింది, నాకుగా నిద్ర వచ్చేసింది. సాయంకాలం పూట 3-4 గంటలకు వెళ్తా ఉంటే 4 గంటలకి నిద్ర ఎక్కడ వస్తుంది? అపవాదిగాడు దాడి చేస్తూ ఉంటాడు మన మీద, కానీ మన దేవుడు తప్పించే దేవుడు. హల్లెలూయా. ఆడు కొట్టాడు అనుకో, యాక్సిడెంట్ అయింది అనుకో, చూడ పరిస్థితి, కానీ దేవుడు తప్పిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ నువ్వు దేవునికి భయపడకుండా దేవుని మందిరానికి దూరం అయితే లోకం నిన్ను ఆకర్షిస్తుంది, లోకానికి నువ్వు దగ్గర అయిపోతావు. సేవకుడన్నా మందిరమన్నా మందిరంలో నీకు ఇష్టం ఉండవు. ఇంకా ఏం చేస్తాడంటే అపవాదిగాడు ఏం చేస్తాడంటే ఇక లోకంతో ఏకమైపోయి ఎట్లా చేస్తాడో, ఆడు నీకు సమృద్ధి ఇస్తాడు, అన్నీ ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు, బట్టలు ఇస్తాడు, ఏమండి చైన్ ఇస్తాడు, ఏమండి చెవు పోగులు ఇస్తాడు, ఏమండి మూరలు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. ఎందుకంటే ఆడు మనిషి కదా. మావాళ్ళు ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారండి, ఇప్పుడు భోజనానికి వెళ్ళారు, చెప్తానేనండి. వెళ్తే మీరేం చేస్తారు? జాగ్రత్తగా కూర్చోబెట్టి మంచిగా భోజనం పెడతారా లేదా? ఎందుకని? నీ పిల్లోడాడు, నీ కూతురు, నీ కొడుకు పెడతారా లేదా? సమృద్ధిగా చూసుకుంటారా? మంచిగా అన్నీ పెడతారు. అట్లానే అపవాదిగాడు కూడా వాడి సొత్తును వాడి జనాంగానికి అన్నీ ఇస్తాడండి. అర్థమవుతుందా మీకు? ఇస్తాడు. వాడు ఇవ్వడం అంటే వాళ్ళ జోలికి వెళ్ళాడు, ఏ అపకారం తలపెట్టాడు. అంటే నీ అర్థం ఏంటంటే ఏ అపకారం తలపెట్టాడు. బాగుంటారు వాళ్ళు, చాలా బాగుంటారు. ఆయన చూసి నువ్వు కూడా అసూయపడతావు. ఏంటి, నేను ప్రభువుని నమ్ముకున్నాను, ఎప్పుడు ప్రార్థన అంటాను, ఎప్పుడు బైబిల్ అంటాను, ఎప్పుడు ఉపవాస ప్రార్థన అంటాను, వెళ్తూ ఉంటాను, ఏంటి నా బ్రతుకు ఇట్లా ఉంది, నా పిల్లలు ఎట్లా ఉన్నారు, వాళ్ళు చాలా బాగున్నారే అనిపిస్తుంది. అలాగే 73వ కీర్తనలోనూ 72వ కీర్తనలో ఉంటుంది, ఆసాబు ఉంటాడు. ఆసాబు కూడా భక్తిహీనులు చూసి వ్యసన పడతాడంట, అసూయ పడతాడు. వాళ్ళు ఎక్కడున్నారంటే కాలు జారు చోట ఉన్నారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. నీవు క్రీస్తు అనే బండ మీద ఉన్నావు. ఆసాబు, బాబు నీ దండం నాయన అని చెప్పి దేవుని స్తుతిస్తాడు, ఆరాధిస్తాడు. ప్రియమైన దైవజనం, దేవుని ప్రజలారా, సమాజం ఎట్లా ఉందంటే ఇప్పుడు ఆదివారమే అన్ని పెట్టుకుంటాం మనం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు కావాలనో కాదు, ఇక్కడ నిప్పుల్లోనూ నీళ్ళలోనూ
పడితివి, అయినను సమృద్ధి గల చోటికి నీవు మమ్మల్ని నడిపించావు, కాపాడావు అని కృతజ్ఞతతో చెబుతున్న మాట ఇది. మరి ఆ కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సమృద్ధి గల చోటులో నువ్వు ఉండాలి, నీ పిల్లలు ఉండాలి, నీ భర్త ఉండాలి. ఎప్పటి నుంచో చెప్తున్నారండి బాబు, మా చిన్నప్పటి నుంచి యేసుప్రభు వస్తాడు ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు సత్తాడు. అప్పుడు వరకు మేము ఏడ్చి ఉండాలా, అప్పుడు వరకు మేము పరిశుద్ధంగా ఉండాలా, పవిత్రంగా ఉండాలా. ఆయన ఎప్పుడోది వచ్చేది చచ్చేది అని అవిశ్వాసపు ఛాయలకు వెళ్ళకూడదు మనము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు మనం నమ్ముకున్నవాడు, భూమిని ఆకాశాన్ని కలుగు చేసినవాడు, త్వరగా రాబోతూ ఉన్నాడు, వస్తాడు ఆయన. ఈ లోపు భక్తి చేసేవా, చచ్చావా, ఇబ్బంది ఏమిలే. ఆయన వచ్చేంత కొరకు ఉన్నావా, ఇబ్బందులే. ఈ లోపు యేసు ప్రభు వచ్చే ముందు చచ్చిపోయాం మనం, నష్టమేముంది? ఆయనందు మృతి చెందిన వారు మరలా పునరుద్ధానులై లేస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దైవజనుల మధ్యన ప్రజలారా, సమృద్ధి గల చోటు అంటే దేవుని మందిరములో మనము సమృద్ధి కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉండాలి తెలుసా? అయినను కావున యోదయ, గలిలయ, సమరయ దేశముల యందును అంతటను సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానం ఒకటి ఉండాలి మనకి. ప్రైజ్ ది లార్డ్. ఏముండాలి? సమాధానం ఉండాలి. నువ్వు మందిరంలో ఉన్నప్పుడు ఎట్లా సమాధానంగా ఉన్నావు, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత సమాధానం ఉండాలి. నీ భర్తతో నీకు సమాధానం ఉండాలి, నీ పిల్లలతో నీకు సమాధానం ఉండాలి, సమాజంతో సమాధానంగా ఉండాలి, ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఉండాలి. ఇవన్నీ పరిశుద్ధులకు తగినవి. హల్లెలూయా. రెండవదిగా మరియు ప్రభునందు భయం. రెండోది భయం. ప్రైజ్ ది లార్డ్. భయం ఉండాలి. అయ్యో టైం అయిపోతుంది, ఈరోజు ఆదివారము, 6 రోజులు నేను బాగా కష్టపడ్డాను, ఈరోజు నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి అని కనబడాలి. ఆయన కదా ఆరోగ్యం ఇచ్చినాడు, ఆయన కదా నాకు శక్తిని ఇచ్చినాడు, ఆయన కదా నన్ను పుట్టించినాడు అని నీకు ఒక భయం ఉండాలి. అప్పుడు నీకు భక్తి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మూడవదిగా పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకునుచు విస్తరించుచుండెను. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ అనుభవంలోనే ఉండాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అంటే చెప్తాను వినండి. ఇప్పుడు నిన్ను ఒక సినిమాకి రమ్మన్నాడు, వినండి నా మాట, సినిమాకి రమ్మన్నాడు. యేసేపు ఎక్కడ రమ్మన్నాడు చెప్పాలి. సినిమాకి రమ్మని నీ ఫ్రెండ్ అడిగాడు. నీవు గనక పరిశుద్ధాత్మను పొందుకుంటే పరిశుద్ధాత్మ నీతో చెబుతుంది ఏమనంటే, ఏయ్ నువ్వు మందిరానికి వెళ్తున్నావా, సినిమాకి వెళ్ళకూడదు, సినిమాకి వెళ్ళకూడదు నువ్వు అని చెప్తుంది. అదే పరిశుద్ధాత్మ అంటే. మీకు అర్థమైందా? నువ్వు జీవముగల దేవుణ్ణి నమ్ముకున్నావు గనుక నీవు ఆ విగ్రహారాధన కార్యక్రమాల్లో పాలు పంపులు పొందకూడదు అని దేవుని ఆత్మ నీకు చెబుతుంది. నీవు పరిశుద్ధాత్మ చెప్పినా వినకుండగా నీ హృదయానికి ప్రభు చెబుతూ ఉండగా, కొంతమంది పరిశుద్ధాత్మ దేవుడా చెప్పినా వినకుండగా మూర్ఖపు స్వభావము కలిగి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు నిప్పుల్లోనూ నీళ్లలోనూ పడవలసి ఉంటుంది. హల్లెలూయా. అర్థమైందా మీకు? నీ అంతరాత్మకు తెలుసు ఇది తప్పని, పాపము జోలికి పోకూడదని.
అన్యులతో సహవాసం చేయకూడదని. అన్యులంటే ప్రభువుని నమ్ముకోలేనటువంటి వారు. ఎవరు అంటే మాట్లాడకూడదని కాదు, వారు చేసేటువంటి క్రియలు నువ్వు చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. వారితో నీకు పాలు లేదు. విశ్వాసికి నీ అవిశ్వాసికి నీ పొత్తు ఎక్కడా? చీకటికి నీ వెలుక్కుని పొత్తు ఎక్కడా? మనం ఎవరో తెలుసా? వెలుగు సంబంధులం. హల్లెలూయా. చీకటి సంబంధులం కాదు మనం. నిన్ను బట్టి వాళ్ళు మారాలి, నిన్ను బట్టి నీ దేవుణ్ణి ఆరాధించాలి, నిన్ను బట్టి నీ దేవుణ్ణి స్తుతించాలి, నీ క్రియల బట్టి నీ దేవుణ్ణి నమ్ముకొనాలి. ఐ షుడ్ ఎక్స్ప్లెయిన్. నేను బైబిల్ ట్రైనింగ్ చేసేటప్పుడు ఒక 12 మంది వరకు ఉండేవాళ్ళం. మేమందరం కలిసి ప్రార్థన చేసుకునేవాళ్ళం. అందులో సుకుమార్ అని ఒకడు మా ఫ్రెండ్ ఉన్నాడు. అక్కడ జోకర్ అంటే కొంచెం మంచిగా ఆశయంగా నవ్విస్తాడు అనమాట. ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ బాగా పరిశుద్ధాత్మ పొందుకుని చక్కగా విశ్వాస జీవితాన్ని జీవిస్తూ సేవ చేయడానికి ట్రైబల్ ఏరియాలోకి వెళ్ళాడంట. ఎక్కడికి అంటే కొంచెం అడవి ప్రాంతాలకు వెళ్ళాడు. వెళితే వాళ్ళందరిని మారుద్దామని వెళ్ళాడు మాట. ఎవరిని? వాళ్ళందరిని మారుద్దాము, వాళ్ళందరి ప్రభు మాటలు చెబుదాము, దేవుని వాక్యాన్ని చెప్పి వాళ్ళందరినీ యేసు ప్రభు వైపు త్రిప్పుదాము అని చెప్పేసి వెళ్ళాడంట. వెళితే వీడు వెళ్ళి చేసాడు, సువార్త చెందాడు. చేసేటప్పటికి ఒక రోజు వీడు వెళ్ళాడనమాట. పాపమాడు దూర ప్రాంతం వెళ్ళాడు, కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళాడు. అండ్ చూసొద్దామని వెళ్ళాడంట వీడు. కొంచెం పళ్ళు పలహారాలు తీసుకుని చూసొద్దామని వెళితే ఆడి పేరు ఫిలిప్. ఏం పేరు? సరే ఎక్కడున్నాడు ఏంటని చెప్పాడు కదా, పలానా ప్రాంతంలోకి వెళ్తాను చెప్పించాడు. ఆ ప్రాంతాన్ని అడ్రస్ కనుక్కుని వెళ్ళాడు. వీడు పిలుస్తున్నాడు, ఫిలిప్ ఫిలిప్ అని పిలుస్తున్నాడు. పిలుస్తూ ఉంటే వీడు చెట్టు పై నుండి పలుకుతున్నాడంట. ఎక్కడుండే? చెట్టు పై నుండి పలుకుతున్నాడంట. చెప్తాను వినండి. యేసు ప్రభు కొరకు సేవ చేయడానికి వెళ్ళాడు ఇతను. ప్రజలందరినీ మార్చడానికి వెళ్ళాడు. వెళితే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తాడి చెట్టు ముందు కొల్లు గీస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? ఈడేమయ్యాడు? సేవ చేద్దామని వ్యక్తి ఏమయ్యాడంటే వాళ్ళలా మారిపోయాడు. కొల్లు గీసుకుంటున్నాడు. అంటే కళ్ళు గీయడం తప్పు అంటలేదు. అంటే వాళ్ళని మారుద్దామని సేవకుడిగా వెళ్ళిన వ్యక్తి వాళ్ళ అలవాట్లు వాళ్ళ అభిరుచులు నేర్చేసుకుని వాళ్ళ తయారైపోయాడు. వాళ్ళు ఒకటిగా మారిపోయాడు అన్నమాట. ఈడు ఏం చేసి ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళని మారుద్దామని వెళ్ళాడా? దేవుని మాటలు చెబుదామని వెళ్ళాడా? వెళ్ళిన వ్యక్తి వాళ్ళ వలే మారిపోయాడు. కొలుగేస్తున్నాడు. ఊరి ఏంట్రీ ఈ అవతారం? ఏంట్రీ నాయన ఈ పరిస్థితి ఏంటి? ఏంట్రీ అంటే చూడండి ఏమైంది. ఈ భక్తి పోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒరే బాబు, నీ భక్తి ఎట్లా ఉండాలంటే నిన్ను బట్టి అనేక మంది మార్పు చెందాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్ను బట్టి ఇతరులు మారాలి. నువ్వు అన్యుల వలె ప్రభువు నమ్ముకోలేని వారు ఆచారాలు అలవాట్లకు నీవు లోనైపోయి దేవునికి దూరం కాకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మను పొందుకుని నువ్వేం చేయాలంటే విస్తరించాలి. హల్లెలూయా. నీవు ప్రభువుని నమ్ముకునేటువంటి వారి అభిరుచులకు అలవాట్లకు నువ్వు గనక అలవాటు అయ్యావా,
పోతుంది భక్తి అంతా పోతుంది. నువ్వు ఇంతకాలం చేసిన భక్తి వెళ్ళిపోతుంది. నీళ్లల్లోనూ నిప్పుల్లోనూ పడవలసిన పరిస్థితి ఉంటుంది. ఇక నిన్ను ఎవ్వరు కాపాడలేరు, ఎవ్వరు రక్షించలేరు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ అందలి ఆనందాన్ని మీరు అనుభవించాలి, పొందుకోవాలి. ఎట్లా దొరుకుతురా అంటే ఉపవాసమును నువ్వు ప్రార్థన చేయాలి. శుద్ధీకరణ కూడికలో పాలు పంపులు పొందాలి. శుద్ధీకరణ కూడికలో పాలు పంపులు పొందితే పరిశుద్ధాత్మ నువ్వు పొందుకుంటావు, ఆధ్యాత్మికంగా ఎదిగించబడతావు. లోకంలో నువ్వు తిరగాలి, కానీ లోకంలో కలిసిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఎవరితో మాట్లాడినట్టు కుదురుద్దా? నేను పెద్ద పరిశుద్ధుణ్ణి, పవిత్రుణ్ణి, నేను సేవకుణ్ణి అంటే కుదురుద్దా? మాట్లాడాలి, పలకరించాలి, ప్రేమించాలి. కానీ వారి అలవాట్లలో, పాపంపు ఆలోచనలో, దేవునికి ఇష్టము లేనటువంటి క్రియలు కలిగి నువ్వు పాలు పంపులు పొందకూడదు వాళ్ళతోటి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ బంధువులు పెళ్లి జరుగుతుందా? వెళ్ళు పలకరించు, ప్రార్థన చేసి శుభ్రంగా తినే. కానీ కార్యక్రమాలు జరుగుతాయి, వాటిలో నీవు పాలు పంపులు పొందకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళకి తెలుసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఇటువంటి పెట్టకూడదు వీళ్ళకే అని నీకు ప్రత్యేకంగానే పెడతారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకు ఉంటుంది, మరి నీకు? ప్రైజ్ ది లార్డ్. మరి నీకు ఉందా? చూడండి, పాస్టర్ గారు వచ్చారా, వాళ్ళు తినే పెట్టరా? ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకొంత జ్ఞానం, వీళ్ళు ప్రభువుని నమ్ముకున్నోళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళే గుర్తుపడుతున్నారు, మరి నువ్వు? హల్లెలూయా. ప్రియమైన దైవజనం, పరిశుద్ధాత్మను పొందుకుంటే దేవుని ప్రత్యక్షత నీకు బయలుపరచబడుతుంది. ఇది తప్పు, ఇది ఒప్పు, ఇలా నడిపించబడకూడదు, ఇట్లా ఉండకూడదు అని దాన్ని ఎదిరించకూడదు. పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకూడి అని ఉంటుంది బైబిల్లో. పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. ప్రభు చెబుతాడు నీకు, ఇది తప్పు అమ్మాయి, ఇది తప్పు నాయనా, ఇది నడిపించబడకూడదు ఇట్లాగా. ఈ మన పద్ధతులు కాదు. మన ప్రభువుని నమ్ముకున్నాం, ఒకప్పుడు చేసాం, అన్నీ చేసాం. ఇప్పుడు నువ్వు నమ్ముకుంటే నీ పిల్లలు కూడా క్రైస్తవులే. బాప్తీసానికి మారు మనసు ఉంది, బాప్తీసానికి సంబంధం లేదు. పరిశుద్ధాత్మలో బాప్తీసం ఉంది అంటే ముచ్చుడు బాప్తీసం ఉంది. ఒక నమ్ముకున్నాం, చక్కగా అన్ని పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉన్నాం. ప్రభు రాకడ వచ్చింది, బాప్తీసం తీసుకోలేదని అక్కడ ఏమీ శిక్షలు ఏమి ఉండవు. ప్రైజ్ ది లార్డ్. మారు మనసు పొందో అవకాశం ఉందో, ముచ్చుడు బాప్తీసం తీసుకో. ప్రభువుని నమ్ముకున్న భక్తి చేస్తున్న ప్రభు వస్తే ఎత్తబడతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దైవజన, నిప్పుల్లోనూ నీళ్ళలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించావు. హల్లెలూయా. నా ప్రభు మీ అందరికి సమృద్ధి కలుగు చేయునుగాక, ఆరోగ్యము కలుగు చేయునుగాక, నెమ్మది కలుగు చేయునుగాక, సమాధానము కలుగు చేయునుగాక, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఒక్కొక్కరి మీద నా ప్రభు కుమ్మరించునుగాక. హల్లెలూయా. ఈ సమృద్ధి గల చోటిలో, ఈ చోటుకు వచ్చావు కదా, ఇక్కడ దేవుని వాక్యం బోధించబడుతుంది, సమృద్ధి అయినటువంటి ఆత్మీయ ఆహారం వడ్డించబడుతుంది. వడ్డిస్తున్నప్పుడు నువ్వు తినాలి. ఏం చేయాలి? భుజించాలి, నమలాలి. అంటే వాక్యాన్ని బాగా విని నెమర వేసుకోవాలి నీవు. అప్పుడు నీవు పరిశుద్ధమైన మార్గాలలో నడిపించబడతావు. ప్రైజ్ ది లార్డ్. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు నీకు అర్థమవుతుంది. అర్థమైనా ఇది తప్పు అని తెలిసినా నీ ఇష్టానుసారంగా నువ్వు నడిపించబడ్డావా,
నిన్ను ఎవడు కాపాడలేడు. ఇక్కడ నువ్వు ఆశీర్వదించబడలేవు, పరమందును ఆశీర్వదించబడ అంటే పరలోక ఆనందాన్ని పొందుకోలేము. ఇక్కడ ఈ భూమి మీద ఒకడు లాజరు పేదవాడు ఉన్నాడండి. ఈ భూమి మీద పేదరికాన్ని అనుభవించాడు. ఎక్కడున్నాడో అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. ఈ భూమి మీద సుఖము సౌఖ్యము మరిగి ఏం చేశాడు, దేవుడు లేడు గీవుడు లేడు అన్నాడు. అబ్రహాం గుర్తులేడు, ఎవడో గుర్తులేడు, వీడికి చచ్చాడు. ఎక్కడున్నాడా, ఎక్కడున్నాడా? పండ్లు కొరుక్కుంటూ ఏడుస్తూ ప్రలాపిస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద నువ్వు పేదవాడిగా చనిపోయినా పర్లేదు, అంటే భక్తి చేస్తూ నీతిగా చనిపోయినా పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమంట, సంఘము సమాధానం కలిగి ఉండెను, ప్రభునందు భయము కలిగి ఉండెను. 2, 3 పరిశుద్ధాత్మ ఆదరణ. నీ బాధ వచ్చిందనుకో, ఇబ్బంది వచ్చిందనుకో, ఎవరు అవసరంలా, పరిశుద్ధాత్మ దేవుడిని ఆదరిస్తాడు. హల్లెలూయా. బలపరుస్తాడు, నేనున్నానని వెనుతట్టి నిన్ను ధైర్యపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, ఆయన చేసే పనులు ఏంటంటే నిన్ను ఆదరిస్తాడు. నా దేవుడు మిమ్మల్ని ఆదరించును గాక. మనుషులు ఆదరిస్తే నువ్వు ఆదరించబడలేవు.